దయచేసి ఆ లైట్ దగ్గర నిలబడి అందరూ కూర్చోవాలి. ఎవరు లేవద్దు, కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చోమని చెప్తున్నారు కదా, ఏమైంది అక్కడ? కూర్చోండి. అంటే మనకు ప్రతి సంవత్సరం కానుకలు పట్టేటప్పుడు ఇది ఉండబట్టే కదా. నాగరాజు గారు వస్తారు, 1 మంత్ చేస్తాం. కూర్చోండి కూర్చోండి. అరే పావులు ఎత్తుకొని ఆడు కూడా పాప కూర్చోండి బాబు. కూర్చో కూర్చో. మీరు ఎందుకు లెక్సారు ఇక్కడ? అక్కడ బాగుంది, ఇక్కడ లేవడం ఇంత విచిత్రమైన కూర్చోండి. కూర్చోండి. వాలంటీర్స్ కొంచెం గమనించండి. అక్కడ దయచేసి వాలంటీర్స్ అక్కడ చూడాలి. 1 2 3. జీవిత
సేవించేదా యజమానుడా సేవించేదా నా యజమానుడా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా దీపము నాలో వెలిగించగా నా రగిలించిన స్తుతి చాలెను భజించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించితివి సియోను చేర నడిపించుమా మా సియోను చేర జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా పాలించు నా యేసయ్యా
జయ సంకేతమా జయ సంకేతం. హల్లెలూయా. జయ సంకేతం చూడండి. జయ సంకేతమా జయ సంకేతం. చిత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ఆరాధించిన ఆత్మీయ గెలుపు నడిపించే నడిపించే నీ ప్రేమకు నీ ప్రేమ. జయ సంకేతం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. దేవుని మాటలు వినబోతున్నాం. దానికి ముందు ఒక 2-3 నిమిషాలు నైజీరియా దేశం నుండి ప్రతి సంవత్సరం మానక మన గుడారాల పండుగలో పాల్గొనుకుంటున్న మరి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక 2-3 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని మన కోసం అందించడానికి వాక్యం సిద్ధంగా ఉంది. దైవజనుడు రాజపాల్ Hallelujah. Praise the Lord. అందరూ రెండు చేతులు పైకి చెప్పడం సార్. మీరు ఏ లోకంలో ఉన్నారో అర్థం కావట్లేదు. స్పందిస్తూ ఉన్నారు. చెప్పండి సార్ బిగ్గరగా. రెండోసారి చెప్పొచ్చుగా, మూడోసారి ముచ్చటగా చెప్పొచ్చుగా. మంచిది. Greeting from Nigeria. నైజీరియా దేశం నుంచి మీకు శుభాభివందనాలు తీసుకొచ్చాము. మీకు We want to thank the Almighty God సర్వశక్తి కలిగిన దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాం. for making us to be part of this ఈ 48వ గుడారాల పండుగలో మేము కూడా పాలి భాగస్తులైనందుకు మేము సంతోషిస్తున్నాం. remarkable event. అద్భుతం ఏంటంటే ఎప్పటికీ మేము ఇది చూసి నమ్మలేకపోతున్నాం. ఇది ఒక అద్భుతం. అత్యద్భుతం చెప్పడంలో ఏ సందేహం లేదు. 10 years ago, 10 సంవత్సరాల క్రితం the relationship between our church in Nigeria, leading Christian Church of God and Hosanna Ministry, started. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నుండి ఈ హోసన్నా మినిస్ట్రీస్ లో నైజీరియా దేశంలో ఉన్న రిడీమ్ క్రైస్ట్ క్రిస్టియన్ చర్చ్ తరపున మాకు అనుబంధం కలిగింది. And to the glory of God, it has been so wonderful. అప్పటి నుంచి ఈ ఆత్మీయ అనుబంధం ఎంతో అద్భుతంగా మహిమకరంగా కొనసాగుతూ ఉన్న దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And that is why we want to congratulate every member of Hosanna Ministry. అందుచేత ఈ హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి వందనాలు తెలియపరుస్తున్నాం. We want to thank the life of our father in the Lord, late Pastor Esada of Blessed Memory. ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు మహిమలో చేర్చబడిన యేసయ్య గారిని బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. There are many things that we have together, even as the two ministry. వారి గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే 2 నిమిషాలు ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాం. The father of this church and the father of our church, they have many things in common. ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు యేసయ్య గారికి మా రిడీమ్ క్రైస్ట్ చర్చ్ వ్యవస్థాపకుడికి దగ్గర సంబంధాలు, పోలికలు, వాళ్ళ సేవలో దగ్గర అనుభవాలు ఉన్నాయి. And that is why we are always here every year to come and receive blessing from the Lord.
అందుకే ప్రతి సంవత్సరం ఈ గుడాలో పండుగలకు వచ్చి మేము ఆశీర్వాదాలు పొందుకొని I want to thank the Lord for the life of our father in the Lord here, Pastor Abraham. మరి ముఖ్యంగా ఈ హోసన్నా మినిస్ట్రీస్ నాయకులు అబ్రహాం పాష గారికి వందనాలు తెలియజేస్తున్నాను. I want to thank the Lord for the life of Pastor John Wesley. అలాగే దైవజనులు ఛానల్స్ బట్టి కూడా ప్రభు స్తుతిస్తున్నాను. That is always there to encourage us. ఆయన యొక్క చేస్తున్న ఈ పరిచర్యను చూస్తున్న ఎంతగానో ప్రోత్సాహపడుతున్నాను. I want to thank the Lord for the life of our pastor, Pastor Ramesh. పాస్టర్ రమేష్ గారిని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. And Pastor Raju. పాస్టర్ రజు గారు And Pastor Reverend Paul. అట్లాగే ప్రదీప్ బాబు గారు కూడా And all the senior pastors and local pastors. అలాగే అనేక మంది సీనియర్ దైవజనులందరూ కూడా పరిచర్యను తెలియజేస్తున్నాం. I want to thank God for all our sisters. అలాగే ప్రతిష్ఠితులైన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Sister Prem, Sister Ruth, and other sisters. ఆ ప్రేమను బట్టి కృతజ్ఞతను బట్టి ఆ మిగతా సేవకులందరికీ నైజీరియా నుంచి శుభం పలికిస్తున్నాను. All the members of the Senior Ministry, we want ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కుటుంబాలుగా మీరందరికీ వందనాలు. I've said it before. I've said it before here. నేను ఎక్కడికి వచ్చి That Nigeria will owe India a lot of gratitude. ఇండియా మీద మా నైజీరియా ప్రజలకు ఎంతో కృతజ్ఞత భావం ఉంది. Because they are contributed a lot to our country. ఎందుకంటే మా నైజీరియా దేశానికి భారతదేశ ప్రభుత్వం ఎంతగానో సహకారాన్ని అందించింది. In the education sector, they have helped some of us. అనేక సెక్టర్స్ లో భారతదేశ ప్రభుత్వం మాకు సహకారాన్ని అందిస్తుంది నైజీరియా. In the health sector, they have helped many of us. Health sector. You know, they are they have helped us. Even after the Lord has delivered the ఆయన నైజీరియా దేశంలో టీచర్ ఆయన that is professor there is from India. ఆయన చదువుకున్న ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ భారతదేశంలో చదివిన టీచర్లు ప్రొఫెసర్లు టీచ్ చేస్తున్నారు అక్కడ. Among all the students, అందుకని మా దేశంలో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ భారతదేశం ప్రొఫెసర్ ద్వారా he was the only one that he trusted. He trusted him. మా వ్యవస్థాపకులు ఎడోమై గారు ఈ దేశాన్ని ఈ దేశంలో టీచర్స్ ప్రొఫెసర్స్ ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు. Ceremony. అత్యాధునిక భారతదేశంలో జరుగుతున్న ఈ కులాల పండుగ బట్టి స్తుతించి మహిమపరుస్తున్నాం. That is that the Lord will do a new thing. గతంలో గత చాలాసార్లు మనం వచ్చాం, కానీ ఈ కొత్త స్థలంలో అంత కొత్తగా కొత్త ఆశీర్వాదాలు కొత్త తీవ్రమైన పొందుతున్న ఫీలింగ్ మనం అనుభవిస్తున్నాం. Declared yesterday that this is the land of grace. ఈ స్తోత్రం మీరందరికీ కృపకలుగుగాక. We know that the Lord of all grace will make everything available for us this day. యేసు క్రీస్తు అన్ని సందర్భాల్లో అనుక్షణం స్థాపించుకోవడానికి యేసున్నాడు. అంచేత అందరూ దేశం నుంచి హోసన్నా మినిస్ట్రీస్ డెలిగేట్స్ రాబోతున్నారు. ఆ పనులకి ఒక పాత్ర ఒక కార్డు చేతిలో అది
give you honor. We give you all the glory. We give you honor. Amen. We give you all the glory. We give you honor. We give Jesus. ఆత్మలో పాడారు మనందరూ. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి ప్రదేశాల నుండి దేవుడు మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అందరూ బట్టి ముఖ్యంగా నైజీరియా దేశంలో వచ్చిన దైవ సేవకులందరిని బట్టి దగ్గరగా చేసిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. BBQ మీడియా నుండి ప్రవీణ్ గారు, వాయిస్ అబ్జాయ్ నుండి సహోదరులు ఆశీర్వాదం గారు, అయ్య గారికి అండ్ సౌండ్ ఆపరేటింగ్ చేసినటువంటి విషయానికి వీళ్ళందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి మీటింగ్స్లో మనకు ఎంతగానో సహకరించారు. వారందరూ దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, తలలు వంచండి. అర్పించబడిన అర్పణల నిమిత్తం దేవుని మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రాజపాష్ గారు దేవుని మాటలు మనకు అందిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, అదృశ్య దేవుని స్వరూపుడు అయ్యుండి ఈ సర్వ సృష్టికి ఆది సంభూతులుగా ఉన్నందులకై స్తోత్రం. తండ్రి, ఈ దయాక్షేత్రంలో లక్షల మంది ప్రజలను మీరు సమకూర్చి వారి మీద విశేషమైన శక్తిని, అభిషేకమును కుమ్మరిస్తూ తండ్రి, ఈ యొక్క 3వ దినం వరకు ప్రతి దైవ సేవకుడిని రెండంతల ఆత్మతో నింపి మాట్లాడుతూ వస్తున్నందులకై స్తోత్రం. ప్రియమైన తండ్రి, నీ దాసులు తండ్రి ఆ దినాలలో దీన స్థితిలో ప్రారంభించినప్పుడు ఇది ప్రపంచానికి ఆశీర్వాదకరమైన, ఇదొక శ్రేష్టమైన సహవాసముగా మీరు హెచ్చించినందులకై స్తోత్రం. తండ్రి, నీ దాసును నిలబడబోచుండగా బలమైన అభిషేకమునుంచండి. నీ దాసును నోటి నుంచి వస్తున్న ప్రతి మాట, ప్రతి హృదయాన్ని మండించనివ్వండి నాయన. కృప చూపండి. ఇచ్చిన కానుకలు అంగీకరించి 100 ఫలము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Praise the Lord, praise the Lord, hallelujah, hallelujah. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, దూరాన ఉండి లైవ్లో పాల్గొని ఈ గుడారాల పండుగ కార్యక్రమాలను వీక్షిస్తున్న వారికి
ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక్కసారి అందరూ రెండు చేతులు అయ్యింది ఆ చేతులు ఊపుతూ సర్వఘనత మహిమ ప్రభావములు మన దేవునికి కలుగునట్లు స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం ఇద్దరుగా చెప్పండి. ఈ గుడారాల పండుగ ద్వారా సర్వఘనత మనం ఆరాధన చేస్తున్న మన దేవునికి కలుగునుగాక. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు దేవుని సముఖమును మనం అనుభవిస్తూ ఆ మాటలలో ఉన్న శ్రేష్టతను మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఆరంభించాము. కళ్ళు మూసి తెరిచే లోపల ముగించినట్లుగానే అనిపిస్తుంది. ఈ సంవత్సరం చాలా త్వరగా ఈ గుడారాల పండుగ 3వ రాత్రిని ముగించామా అనిపిస్తుంది. ఇక రేపు రాత్రి ఎవరు ఇక్కడ ఉండం. ఇది ఆఖరి రాత్రి. రేపు ఉదయం ఆరాధనతో ఈ గుడారాల పండుగను మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఈ రాత్రి మీరు అడవులుగా ఆ భోజనశాల వైపు వెళ్ళినా అక్కడ భోజనం మీకు పెట్టరు. భోజనశాల వైపు మూసేశారు శనివారం కాబట్టి. ఇక రాత్రి అంతా దేవుని ఆరాధన చేసుకొని దేవుడిని స్తుతించుకుంటూ మరింత మహిమకరముగా ఈ రాత్రి ఈ గుడారాల పండుగను మనం అనుభవించబోతూ ఉన్నాము. మరి ఈ రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ప్రభువు ప్రేరేపించినటువంటి మాటలు మీతో పంచుకుంటాను. శ్రద్ధగా చెప్పే మాటలు వినండి. వీలైన వారు రాసుకోండి. రాబోయే రోజులు ఈ వర్తమానాల ప్రతిఫలం ప్రయోజనాలు మీరంతా అనుభవించబోతూ ఉన్నారు. ఇది ఎక్కడ తిరగకూడదు, నిలబడకూడదు. కాసేపు దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వండి. 55వ కీర్తన 14వ వచనం నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వినండి. శుక్రవారం పగలు ఒక చిన్న అంశం మీద సేవకునేటువంటి నా నోట ప్రభు ఒక వర్తమానం వినిపించారు. మనమందరం ఆరాధకులు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధించు మరొక అర్థం ఆరాధికులం, ఆరాధకులం. ఎలా ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయకూడదు అనే అంశం మీద కాసేపు చెప్పాను. మరి ఈ పూట మరొక అంశం మీద కొంచెం మీకు దేవుని వాక్యం బోధిస్తాను. 14వ వచనం, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. దావీదు రచించినటువంటి కీర్తన. ఇందులో
కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనిస్తాం. మనం కూడి గోష్ఠి చేయు వారితో చేరి ఉన్నవారు, కొన్ని పండుగలు కొన్ని ఉత్సవములు జరుపుకునేవారు. ఆ జరుపుకునే పండుగలకు సమూహాలుగా కూడుకొని మధురమైనటువంటి గోష్ఠి చేయువారు. గోష్ఠి అంటే మనసుకు వినోదం కలగజేసే ఒక కచేరీ, మనసుకు ఒక వినోదం కలగజేసే కచేరీ అంటారు. ఏదైనా ఉత్సవం రోజు సమూహాలుగా యెరూషలేములో సియోనులో కూడి మధురమైనటువంటి మనసుకు వినోదాన్ని కలగజేసే కార్యక్రమాలను తగ్గించుకుంటూ అలా వారు సంతృప్తి పొందుతూ ఉన్నారు. ఇతరుల యొక్క అనుభవాన్ని ఇప్పుడు భక్తులైనటువంటి దావీదు ఈ మాట చెప్తున్నారు. మనలో ఎవరు అంటే కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు కింద ఉత్సవములకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరములకు పోయి ఉన్నవారు. ఇప్పుడు ఈ స్థలంలో మీకు మధురమైన గోష్ఠి ఉంది, ఉత్సవ సమూహము ఉన్నది. ప్రతిరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ దయాక్షేత్రములో ప్రార్థన మందిరము ఉన్నది. ఉత్సవ సమూహం, పండుగ సమూహం. ఈ వారాల పండుగల గురించి ఒక చిన్న మీకు అర్థమయ్యే ఒక క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలా మందికి గుడారాల పండుగ అనే పేరు పెట్టవచ్చా, పర్ణశాల అనే పండుగ పెట్టవచ్చా? ఓ చోట నేను ఉన్నప్పుడు నలుగురు దైవ సేవకులే వచ్చి అదేదో మీరు యేసుక్రీస్తు పండుగ అని పెట్టుకోవచ్చు కదా, మీరు క్రొత్త నిబంధనలో ఉండి పాత నిబంధన గుడారాల పండుగ పర్ణశాల పండుగ అని ఎందుకు పెడుతున్నారు అని ఒక సహోదరు నన్ను అడిగారు. దైవ సేవకులే. ఈ మాట అతని నోట వస్తూ ఉన్నప్పుడే ఇంకొక ఆయన మాస్టర్ గారి ఆయన అంటారు, ఆరాల పండుగ ఇవన్నీ ఎప్పుడో పితరుల పాత నిబంధనలో జరుగుతున్నాయి, అసలు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ఈ గుడారాల పండుగ అనే పదం ఎందుకు వాడేస్తున్నారు మీరు అన్నట్లుగా ఒకరోజు ఒకసారి అలా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, పాత నిబంధన కొత్త నిబంధన ఈ రెండు ఇలా ఆయా స్థలాలు మనమంతా ఈ దయాక్షేత్రములో ఉన్నట్లుగా సియోను కొండలోని ప్రతి స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలంతా కూడా మేఘధూమమును రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలగజేసి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగాను. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి. ఇంకొకసారి అందరికీ ఆందోళన. ఈ గుడారాల పండుగను ఎన్ని లక్షల మంది వస్తారు. ఓ ప్రక్కన క్వారీలు ఉన్నాయి, ఓ ప్రక్కన భయంకరమైన కొండలు ఉన్నాయి. ఇలా పరిస్థితుల మధ్యలో గుడారాల పండుగ ఎలా జరుపుతారు? ఈ జనాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు?
చాలా ఏమండి విషయాలు మా దగ్గరకు వచ్చాయి. ఈ కొండ ప్రాంతంలో ఎన్నో పాములు ఉంటాయి, కోరియలు ఉన్నాయి. మా విశ్వాసం ఒకటే, ఇది ఒక ఉత్సవం. ఉత్సవం రోజున కూడుకునే సమూహం ఇది. ఆ రోజున మన పితరులకు ఆ ఉత్సవంలో అగ్నిస్నానంలో నడిపించబడ్డారు. గొర్రెపిల్ల రక్తం యేసుక్రీస్తును చూపిస్తుంటే, ఎర్ర సముద్రం బాప్తిస్మ అనుభవాలను చూపిస్తున్నప్పుడు మూడో అనుభవమే క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం. ఈ పరిశుద్ధాత్ముడు ఒక ప్రక్కన మీకు నీడనిచ్చే మేఘముగా ఉంటారు, మరొక ప్రక్కన వెలుగునిచ్చి మిమ్మల్ని జ్వాలామయముగా మార్చే ఏమని అగ్నిస్తంభముగా ఉంటారు పరిశుద్ధాత్ముడు. ఒక ప్రక్కన మీకు నిర్ణయిస్తాడు. పరిశుద్ధాత్మలో ఒక శాంతికరమైన జీవితం ఉంది. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మకు ఒక శాంతికరమైన జీవితాన్ని ఇస్తారు. ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది జీవితం. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాళ్ళ మనసు ఒక చల్లదనం, వాళ్ళ హృదయం ఒక చల్లదనం, వాళ్ళ జీవితం అంతా కూడా ఒక చల్లదనం, ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకొని ఆవేశపడరు, పరిశుద్ధాత్మను పొందుకొని ఎవరు కూడా కోప్పడరు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళ నోట బూతు మాటలు రావు, హే క్రియల్లోనికి వెళ్ళరు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నారు అని దావీదు చెప్పినట్లుగా ఒక చల్లని వాతావరణం పితరుల మేఘము క్రింద అనుభవించినట్లుగా ఒక ప్రశాంత జీవితాన్ని, ఒక శాంతికరమైన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒక పక్కన మేఘం నీడగా, మరో ప్రక్కన ఇదే మేఘం జ్వాలా ప్రకాశం. పరిశుద్ధాత్ముడు చేసే మరొక పని ఏమిటంటే బాగా గుర్తించండి. మోషే 40 రోజులు దేవునితో గడిపి సీనాయి మీద నుండి కిందకి దిగేసరికి అతని ముఖం ప్రకాశించింది. వచ్చేసి మిమ్మల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకొని వచ్చి మిమ్మల్ని క్రీస్తు స్వారూప్యముగా మారుస్తాడు. ఏదైనా ఒక వస్తువు అగ్నిలో వేయండి, అగ్నిలో ఏదైనా ఒక వస్తువు వేస్తే ఆ అగ్ని చేసే పని ఏమి తెలుసా? తన రూపంలోనికి మార్చుకుంటాను. పరిశుద్ధాత్ముడు మరొక ప్రక్కన జ్వాలా ప్రకాశముగా ఉండి అగ్నిగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు స్వారూప్యముగా మారుస్తాడు. అందుకే మోషే ముఖ చర్మం ప్రకాశించినట్లుగా నా ప్రియమైన సహోదరులారా, ఆ జ్వాలా ప్రకాశం మీ మీద ఉండాలి. మహిమ నుండి అధిక మహిమను పొందాలి. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మీరు మార్చబడాలి. మేఘపు వాతావరణాన్ని అనుభవించాలి. అలాగే అగ్ని ప్రకాశం యొక్క వాతావరణాన్ని మీరు ఈ ఉత్సవ రోజున అనుభవించుదురుగాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే తర్వాత నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకోనండి. ఎజ్రా నెహెమ్యా ఈ రోజుల్లో వాళ్ళు ఒక ఉత్సవం జరుపుకున్నారు పితరు రోజుల్లో. ఆ రోజున ప్రజలందరూ వారి పూర్వపు దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడ్చి ప్రలాపిస్తున్నారు. అయ్యో, ఇలాంటి మంచి స్వదేశాన్ని మాకు ఇచ్చారు, ఈ స్వాస్థ్యాన్ని మాకు ఇచ్చారు. అయితే మేమేమో తెలియక పొరపాట్లు చేశాం. కల్దీయులకు బానిసలమయ్యాం, అశ్షూరీయులకు బానిసలమయ్యాం. దేవుడు మమ్మల్ని మరలా చెరలో నుండి తీసుకొని వచ్చారు, విడిపించారు, వాగ్దానము చేసిన భూమిని మాకు ఇచ్చారు అని ఏడ్చుకుంటూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో
ఇదిగో ఈ రోజుల్లో ఇలా ఉత్సవాన్ని మీరు జరుపుకోమని వ్రాయబడిన మాటను గుర్తించారు. వెంటనే వాళ్ళందరూ కొండలకు వెళ్ళి కొమ్మలు తీసుకొని వచ్చి గుడారాలుగా వేసుకొని ఆ గుడారాలలో 7 రోజులు ఏమంటే ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఆ ఉత్సవం జరుపుకుంటున్నటువంటి రోజుల్లో మనం ప్రాధాన్యముగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎజ్రా అనే దైవజనుడు ఒక ఎత్తైన చోట నిలిచి ధర్మశాస్త్ర గ్రంథమును వినిపించి అందరు చెప్పండి, మీ బైబిల్ ఒకసారి చూపించండి. ఏ వినిపించారు? ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథమును వినిపించారు. ఈ 4 రోజులు నీకు వినిపించేది ఏది? ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని మీకు బోధించేది, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీకు వినిపిస్తుంది. ఉత్సవం రోజున ఆ రోజున వారు ఎవరి ఎలాగ ధర్మశాస్త్ర గ్రంథానికి, ధర్మశాస్త్ర వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు, ధర్మశాస్త్ర గ్రంథ వాక్యాలు ఏ విధముగా విని సంతోషించి ఉల్లసించి అక్కడి నుంచి వారు తిరిగి వెళ్ళారు. ఇదిగో ఈ ఉత్సవం రోజున చివరిగా ఈ బైబిల్ గ్రంథ వాక్యం మీ మనసులో స్థిరపరచబడును గాక. ఈ వాక్యాన్ని మీరు విని దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఇక్కడ మీరు తీసుకొని వెళ్ళుదురు గాక. ఒక చిన్న మాట చెప్తున్నాను, ఇక్కడ నుండి ఎన్నో ఆశీర్వాదాలు నేను తీసుకుని వెళ్తాను అంటారు. అందించిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నింటినీ ఒకే ఘాటి కింద కట్టేసి మాట్లాడతారా? అట్లాడరా? ఈ ఉత్సవం సాధారణమైన ఉత్సవం కాదే. మహిమా ప్రభావాలు ప్రత్యక్షపరచబడే ఉత్సవం ఇది. అగ్ని జ్వాల ప్రకాశమానమైన ఉత్సవం ఇది. ఉత్సవ బలి పశువుని బలిపీఠపు కొమ్ములకి కట్టమన్నారు. ఏమిటా ఉత్సవం? ఎవరా బలి పశువు? ఏమిటా కొమ్ములు? తాళ్ళు ఏమిటి? ఏమిటి ఆ తాళ్ళు? ఏమిటి ఆ మేకులు? సేవకుని పూర్తిగా మరుగు చేసి పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనతో మాట్లాడే, మీరు పొందిన పరిశుద్ధాత్మ ఆత్మ మీలో నిలిచి ఉన్నారు కనుక ఆయన మీకు అన్నింటినీ బోధించారు. ఆయన దైవ జనాంగమా, ఈ గుడారాల పండుగనే ఆత్మ సంబంధమైన ఉత్సవంలో లక్షల కుటుంబాలు పాలు పొందారు. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్లుగా కాదు. ఉత్సవ బలి పశువు మన కొరకు ప్రేమ బంధకాలతో బంధించబడి ప్రేమతో నిన్ను ప్రేమించిన నా ప్రభు ఏమాత్రం తాళ్ళు తెచ్చుకొని వెళ్ళిపోకుండా ఆఖరి రక్తపు బొట్టు వరకు కల్వరి శిలువ మీద నీ కొరకు కార్చారు. ఏదో ఉత్సవానికి వచ్చాను వెళ్ళిపోయాను అంతేనా? నా యేసయ్య ప్రేమను గుర్తెరగవా? సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చిన ఉత్సవ బలి పశువుల గురించి ఆలోచించవా? నీ కొరకు నీ స్థానమందు ప్రాణత్యాగము చేసిన ఆ ఉత్సవ బలి పశువుల గురించి ఆలోచించవా? దైవ జనాంగమా, గొర్రె పిల్ల రక్త ప్రోక్షణ ఎక్కడుంటుందో, యేసు రక్తం ఎక్కడైతే ప్రోక్షింపబడుతుందో అక్కడ విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, ఆత్మ విమోచన కలుగునుగాక. నీ ఆత్మను విమోచించిన ఉత్సవ బలి పశువు, నీ కొరకు ప్రాణ త్యాగము చేసిన ఉత్సవ బలి పశువు. ఈ లోకములోకి వచ్చిన వాళ్ళందరూ ప్రాణాలు తీశారు, కానీ నీ కొరకు ప్రాణాన్ని త్యాగముగా
అర్పించిన క్రీస్తు ప్రేమ వాకందరి ఉత్సవ ప్రేమ సమస్తం నిర్మించబడ్డారు. ఆ కొండ మీద ఆయనకు చూపించిన మానవుని అదంతా ప్రతిబంధనము. ఇక సంగతి తెలియలేదు. మీ పేరు పేరు పెట్టవచ్చుగా. మరి మోషే పేరు పెట్టుకున్నాము అన్నాడు. మరి ప్రార్థన మందిరాన్ని వారి విశ్వాసం ఎందుకు పెట్టారు? అది కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరాన్ని పెట్టవచ్చుగా. వాళ్ళ మందిరాల పేరు కూడా మీరు వాషింగ్టన్లో 2వ అధ్యాయం 16-17 ఈ 2 వచనాలలో దినములను ఆచరిస్తున్నాము. అమావాస్యను ఆచరిస్తున్నాము.
అంతా 1000 రూపాయలు 1500 మా సార్ పెట్టారు 10 ఏళ్ళు ఎంత ఉంది కన్నా ఎంత నాకు చేతి పట్టినది 10 ఏళ్ళు అంత ఉంది 10,000 మీదేనా మంత్ కాదు 10 ఏళ్ళు ఉంది కన్నా షేక్ అవుట్ మనం ఎలా వచ్చినా డ్రోన్ సెట్టింగ్ అలా వచ్చింది వీడియో పెడతాను మీది కదా అదే నా జాగ్రత్త నా వర్క్లో నేను ఉండాలి కదా అదే పోలీస్ కార్యాలయంలో గోడ ఉంది వాళ్ళు వచ్చి గోడ తెలియజేస్తున్నాం.